రాచకొండ సిపి ఆఫీస్ కు మంచు మనోజ్ చేరుకున్నారు. జల్పల్లి ఘటనపై మనోజ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దాడి ఘటనపై పోలీసుల ప్రశ్నలకు వివరణ ఇస్తున్నారు మనోజ్. ఇదిలా ఉంటే ఇంకా కాంటినెంటల్ ఆసుపత్రిలోనే మోహన్ బాబు, విష్ణు ఉన్నారు. దీంతో పోలీసుల విచారణకు మోహన్ బాబు, విష్ణు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే మరోవైపు తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల నోటీసులను సవాల్ చేసిన మోహన్ బాబు తన ఇంటి దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే తనకు భద్రత కల్పించాలని పిటిషన్లో కోరారు మోహన్ బాబు. మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరపనుంది తెలంగాణ హైకోర్టు. ఇక రాచకొండ సిపి ఆఫీస్ కు మంచు మనోజ్ చేరుకున్నారు. జల్పల్లి ఘటనపై మనోజ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దాడి ఘటనపై పోలీసుల ప్రశ్నలకు వివరణ ఇస్తున్నారు మనోజ్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమరేందర్, ప్రస్తుతం రాచకొండ కమిషనర్ ఎదుట మంచు మనోజ్ హాజరయ్యారు. ముఖ్యంగా 123 బిఎన్ఎస్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేయడం, ఇటు మంచు మనోజ్తో పాటు ఏదైతే మోహన్ బాబు, విష్ణు ముగ్గురు కూడా నోటీసులు అందాయి. నోటీసులు అందిన నేపథ్యంలో ప్రస్తుతం విచారణకు మాత్రం ఓన్లీ మంచు మనోజ్ మాత్రమే హాజరయ్యారు. మిగతా ఇద్దరు, విష్ణు, మోహన్ బాబు ఇద్దరు కూడా గైరు హాజరయ్యారు. అయితే 123 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఘటన జరిగిన దానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తుతం పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ప్రస్తుతం మనం రాచకొండ సిపి కార్యాలయం ఎదుట ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ ఏదైతే ఓఆర్ఆర్ మీదుగా కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. లోపల ప్రస్తుతం విచారణ ప్రారంభమైంది. ఏదైతే మంచు కుటుంబానికి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో, వివాదం ఎందుకు మొదలైంది, వివాదానికి సంబంధించిన కారణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక వివరణాత్మక స్టేట్మెంట్ ను రాచకొండ సిపి ఎదుటే ప్రస్తుతం పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా ఇప్పటికే మంచు మనోజ్ విచారణకు హాజరైన నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. నిన్న బౌన్సర్ల జరిగిన సంబంధించిన ఘటన కావచ్చు, గత 3 రోజుల నుంచి కూడా జరుగుతున్న వివాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనోజ్ దగ్గర నుంచి విచారణకు సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసులు రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. మనోజ్ మొదటి నుంచి కూడా చెప్తున్నాడు, ఏదైతే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, పోలీసులు మొదట నేను ఫిర్యాదు చేస్తే నా ఫిర్యాదును, నా ఎఫ్ఐఆర్ కు సంబంధించిన కేసును పట్టించుకోకుండా మోహన్ బాబు ఏదైతే రాత్రి 11 గంటలకు మెయిల్ ద్వారా పంపించిన ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం మోహన్ బాబు స్టేట్మెంట్ నిన్న ఎలా రికార్డ్ చేస్తారన్న అంశాన్ని కూడా మనోజ్ వెళ్లగక్కిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే మంచు మనోజ్ సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ 643 క్రైమ్ నెంబర్ ప్రస్తుతం 3 సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మనోజ్ ముఖ్యంగా మొన్న రాత్రి కూడా ఫిర్యాదు ఆధారంగా మాట్లాడుతూ 10 మంది నిందితులపైన కూడా ప్రస్తుతం ఫిర్యాదు చేశాము, దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి, అక్కడ జరుగుతున్నటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా రికార్డు మొత్తం మాయమైంది. ఆ సీసీ ఫుటేజ్ రికార్డు మొత్తాన్ని కూడా కావాలంటూ ఇప్పటికే పోలీసులకు కూడా చెప్పిన నేపథ్యంలో అసలు సీసీ కెమెరా రికార్డులు మాయం చేసిన వ్యక్తికి సంబంధించి విజయ్ రెడ్డితో పాటు కిరణ్ ఇద్దరు కూడా ప్రస్తుతం ఏదైతే పోలీసులకు కూడా కనబడకుండా ఉన్నాడు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వస్తేనే అక్కడ గొడవ జరిగిందా లేకుంటే మంచు మనోజ్ మీద దాడి ఎవరు చేశారనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి విచారణ జరుగుతుంది. సుమారు 2 గంటల పాటు ఈ విచారణ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఈ విచారణకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఈ కేసులో ప్రధాన నిందితులుగా అంటే 10 మంది నిందితుల్లో మోహన్ బాబు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ ప్రత్యక్షంగా అతని పేరు, మోహన్ బాబు పేరు ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు, కానీ సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయాలని కూడా పోలీసులకు సూచించిన నేపథ్యంలో
నేపథ్యంలో మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన క్రైమ్ నెంబర్ 643 ఆధారంగానే ప్రస్తుతం పోలీసులు విచారణకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే ఇందులో మోహన్ బాబు, విష్ణు గైరు హాజరు కావడం, నిన్న జరిగిన దాడి ఘటన నేపథ్యంలో ఇటు బౌన్సర్ల హడావుడి కావచ్చు, జర్నలిస్టుల మీద దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా ఘటనలు జరిగాయి. ఘటన జరిగిన నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి కూడా విచారణ జరగనుంది. ఎందుకంటే బౌన్సర్ల హడావుడి కావచ్చు, అక్కడ వచ్చిన జర్నలిస్టులపై దాడులు, ఇటు మనోజ్ పైన కూడా నిన్న ఉదయం బౌన్సర్లంతా కూడా బయటికి పంపించిన ఘటనల నేపథ్యంలో వీటన్నిటిపై కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తా ఉన్నారు. మనోజ్ పూర్తి స్థాయిలో అక్కడ జరిగిన విషయాన్ని, ఎందుకంటే తను సొంతంగా ఒక ఏదైతే వ్యవహారాన్ని నడుపుతున్నాడు, ఎప్పుడు కూడా మోహన్ బాబు మీద ఆధారపడి బతకలేదన్న అంశాన్ని మొదటిని కూడా చెప్తా ఉన్నాడు. తను ఆస్తి కోసం, డబ్బుల కోసం కొట్లాడట్లేదు, ఓన్లీ పరువుకు సంబంధించిన ఆత్మాభిమానం కోసమే కొట్లాడుతున్నట్టు కూడా ఇప్పటికే మనోజ్ చెప్పిన నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసుల విచారణ అయితే ప్రారంభమైంది. మనోజ్ అయితే విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రాచకొండ సిపి నేతృత్వంలో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తా ఉన్నారు. మొత్తం ₹1,00,000 సంబంధించిన బాండు సంబంధించి ఏదైతే నిన్న దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. సిపి దీనికి సంబంధించిన దాడి ఘటనకు సంబంధించి ఒకవైపు వివరాలు అడిగి తెలుసుకొని ఎందుకు దాడికి సంబంధించిన అక్కడ దాడి జరుగుతున్న క్రమంలో పోలీసులు అక్కడ ఎందుకు స్పందించలేదు అన్న అంశాన్ని కూడా పోలీసుల పైన సిపి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీని అన్నిటికి సంబంధించి ప్రస్తుతం కులంకషంగా ఏదైతే మొదటి నుంచి జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మంచు మనోజ్ దగ్గర నుంచి అడిగి తెలుసుకొని అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ప్రస్తుతం మోహన్ బాబు, విష్ణుకు సంబంధించిన ఏదైతే మంచు కుటుంబ వివాదం ఏదైతే ఉందో, అసలు కుటుంబ వివాదమా, ఆస్తి వివాదమా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కొద్దిసేపటి క్రితం అంటే ఉదయం మంచు మనోజ్ కూడా మాట్లాడుతూ తన చిన్నప్పుడు ఉన్న నాన్న వేరు, ఇప్పుడు ఉన్న నాన్న వేరు, కానీ కావాలనే వాళ్ళ నాన్న మొత్తం మారిపోయాడన్న అంశాన్ని చెప్తా ఉన్నాడు. జర్నలిస్టుల మీద దాడి జరిగిన దానికి సంబంధించి పూర్తిగా సారీ చెప్పాడు. ఆ తర్వాత కూడా సాయంత్రం 5:30 గంటల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో ఒక క్లారిటీ ఇస్తానంటూ కూడా మంచు మనోజ్ చెప్పాడు. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. 2 గంటల పాటు కూడా విచారణ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ₹1,00,000 బాండుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఎదుట మంచు మనోజ్ తీసుకొచ్చారు. ఆ బాండ్ ఆధారంగా, ఎందుకంటే శాంతి భద్రతల విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా ప్రస్తుతం అయితే ₹1,00,000 బాండును అయితే ప్రస్తుతం తీసుకొచ్చారు. మొత్తానికి చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి నిన్న ఏదైతే విష్ణు కావచ్చు, మోహన్ బాబు ఇద్దరు కూడా అసభ్య పదజాలాలతో దూషించడం, వీటన్నిటికి సంబంధించి ఘటనలు జరిగాయి కాబట్టి ఆ ఘటన నేపథ్యంలోనే నిన్న అతని దగ్గర ఉన్నటువంటి 2 గన్స్, విష్ణు దగ్గర ఉన్నటువంటి గన్ తో పాటు ఇటు మోహన్ బాబు దగ్గర ఉన్నటువంటి గన్స్ 2 కూడా పోలీసులు సరెండర్ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ సరెండర్ సంబంధించిన గన్స్ కు సంబంధించిన పర్మిషన్స్ అన్ని కూడా పులిసాయిలో సీజ్ చేశారు. ప్రస్తుతం సరెండర్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే గన్స్ కు సంబంధించి ఇష్యూ అంటే శాంతి భద్రత విఘాతం కావడం, నిన్న దాదాపు 100ల సంఖ్యలో అక్కడ మోహన్ బాబు ఇంటి ముందు గుమిగూడడం, అక్కడ ఆందోళన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వాళ్ళ గన్స్ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే సరెండర్ చేసుకున్నారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. 2 గంటల పైగా కూడా విచారణ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా మోహన్ బాబు ఇటు మంచు మనోజ్ ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో పోలీసులు కులంకషంగా దీనికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మనోజ్ మొదటి నుంచి కూడా చెప్తున్నాడు, తనకు అన్యాయం జరుగుతుంది, కుటుంబానికి సంబంధం లేకుండా నేను బతుకుతున్నాను, కానీ కావాలనే నన్ను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. అతను టాయ్కి సంబంధించిన ఒక కంపెనీలు పెట్టాడు, టాయ్ కంపెనీ పెట్టినా కూడా కంపెనీకి కూడా ఇబ్బందులు పెడుతున్నారన్న అంశాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడుతూ చెప్పాడు. వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు గైర్హాజరైనటువంటి మోహన్ బాబుతో పాటు విష్ణు ఇద్దరున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతానికైతే మంచు మనోజ్ 2 గంటల పైగా కూడా అతని విచారణ అయితే కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అమరేందర్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇటు మనోజ్ అయితే హాజరయ్యారు, విష్ణు, మోహన్ బాబు అయితే హాజరు కాలేదు. ఇప్పుడు విష్ణు కూడా కాంటినెంటల్ దగ్గర ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. కొన్నిటికి ఆన్సర్ చెప్పారు, నేను కొన్నిటికి ఆన్సర్ చెప్పలేను, అది మీకే వదిలేస్తున్నాను అని చెప్పి చాలా వాటికి సమాధానాలు చెప్పలేదు. సో ఇలా ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ తర్వాత మోహన్ బాబు ఆరోగ్యాన్ని చూసుకుని తర్వాత విచారణకు హాజరవుతారా, లేదా పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకున్నారా తర్వాత వస్తామని, ఏం జరుగుతోంది?
శ్వేత, ప్రస్తుతానికైతే మోహన్ బాబు వాళ్ళ భార్య పరిస్థితి అయితే నిలకడగా ఉందని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. అతని మెడ భాగంతో పాటు కాలు భాగం, వెనుక వీపు భాగం కూడా పూర్తిగా గాయాలయ్యాయి. దానికి సంబంధించిన చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు కూడా ఇప్పటికే జనరల్ వార్డు షిఫ్ట్ చేసి అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి నిరంతరం వైద్యులు కూడా ఒకవైపు చికిత్స చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే ఒకవైపు వైద్యులు అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే అతను ఏదైతే 2 రోజుల పాటు కూడా అతను మొత్తం బాడీ మొత్తం స్ట్రెయిన్ అయింది కాబట్టి కంపల్సరీ 2 రోజులు రెస్ట్ అవసరమని కూడా వైద్యులు చెప్తున్నారు. 2 రోజుల తర్వాత విచారణకు వస్తామంటూ కూడా ఇప్పటికే తన తరఫున న్యాయవాదుల తరఫున ఇక్కడికి సమాచారం అందించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మరోసారి ప్రస్తుతం గైర్హాజరైనటువంటి మంచు మోహన్ బాబుతో పాటు ఇటు విష్ణు ఇద్దరికి సంబంధించి కూడా విచారించే అవకాశం అయితే కలుగుతుంది. వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే కలుగుతుంది. దీనిలో భాగంగానే వాళ్ళకు నోటీసు కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుతం మంచు మనోజ్ స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా అయితే కొద్దిసేపు క్రితం విష్ణు కూడా మాట్లాడుతూ తన కుటుంబ సమస్య ఇది మేము తేల్చుకుంటాం, మిగతా ఎవరు కూడా ఎంటర్ కావద్దన్న అంశాన్ని విష్ణు కూడా మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే మనోజ్ కావాలనే తండ్రిపైకి ఏదైతే గొడవకు వచ్చాడు, ఒక తండ్రిపైకి గొడవకు రావడం పూర్తిగా తప్పంటూ కూడా ఇటు విష్ణు చెప్తా ఉన్నాడు. మొత్తానికి చూసుకుంటే సాయంత్రం 5:30 గంటల సమయాన మనోజ్ ప్రెస్ మీట్ పెడతానని ఇప్పటికీ ఒక క్లారిటీ ఇచ్చాడు. ప్రెస్ మీట్ లో ఏ విధంగా మాట్లాడతాడు, మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం మొత్తాన్ని కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ. రాచకొండ సిపి ఆఫీస్ కు మంచు మనోజ్ చేరుకున్నారు. జల్పల్లి ఘటనపై మనోజ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దాడి ఘటనపై పోలీసుల ప్రశ్నలకు వివరణ ఇస్తున్నారు మనోజ్. ఇదిలా ఉంటే ఇంకా కాంటినెంటల్ ఆసుపత్రిలోనే మోహన్ బాబు, విష్ణు ఉన్నారు. దీంతో పోలీసుల విచారణకు మోహన్ బాబు, విష్ణు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 16న పోలవరంలో పర్యటించనున్నారు. జనవరి 2వ తేదీన కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జల వనరుల శాఖ అధికారులు పోలీసుల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చంద్రబాబు వేదికపై నుంచి నిర్మాణం ప్రదేశాలను చూసే విధంగా ఆ ప్రాంతాన్ని బాగు చేయించారు. పోలవరం పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణం పనుల షెడ్యూల్ను ప్రకటించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 16న పోలవరంలో పర్యటించనున్నారు. జనవరి 2వ తేదీన కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జల వనరుల శాఖ అధికారులు పోలీసులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చంద్రబాబు వేదికపై నుంచి నిర్మాణ ప్రదేశాలను చూసే విధంగా ఆ ప్రాంతాన్ని బాగు చేయించారు. పోలవరం పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణ పనుల షెడ్యూల్ను ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కాంతి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16న ఆయన పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలను ఈ పోలవరం ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటించుతున్నారు. డిసెంబర్ 16వ తేదీన చంద్రబాబు నాయుడు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించేందుకు ఏదైతే ప్రభుత్వం చేపడుతున్న దానికి సంబంధించి ఏదైతే అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు, జనవరి 2వ నుంచి ప్రారంభించబోయే కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనుల గురించి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ తో మాట్లాడతారు. తర్వాత పోలవరం నుంచి ఏవైతే కేంద్రానికి 15,000 కోట్ల నిధులు రావడంతో త్వరితగతిన ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం
ముందుకు వెళ్తోంది. పోలవరంలో చేపట్టబోయే వివిధ రకాల పనులపైన రూపొందించినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో, ఏదైతే జనవరి 2 నుంచి పనులు ప్రారంభించాలనుకుంటున్నారో ఆ షెడ్యూల్ ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏదైతే ప్రకటిస్తారని చెప్పి తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతోటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో అన్ని కూడా అవకతవకలు జరగడంతో పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి కాకుండా మిగిలిపోయిందని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు డిసెంబర్ 16వ తేదీన పోలవరం పర్యటనకు వెళ్లి అక్కడ వివిధ శాఖల ఇంజనీర్లతోటి అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రారంభించబోతున్నారు. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ. ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలుంటాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం అన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అన్నారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందన్నారు. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయని అన్నారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరిందని, మంత్రి లోకేష్ వల్ల ఇది సాధ్యమైందని అన్నారు. హార్డ్ వర్క్ ముఖ్యం కాదు, స్మార్ట్ వర్క్ ముఖ్యమని చంద్రబాబు అన్నారు. ఒక డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేసేటప్పుడు అనేకమైనటువంటి పెయిన్ పాయింట్స్ ఉంటాయి, సఫరింగ్ కూడా ఉంటుంది, హార్డ్ వర్క్ అవసరం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లోనే మనం అందరం కూడా మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు రెండో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని 6 నెలల్లోనే మనం సమీక్ష చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఒక పక్క క్రైసిస్ ఉంటుంది, క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. హౌ టు కన్వర్ట్ దట్ ఆపర్చునిటీ ఈజ్ ది లీడర్షిప్. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎన్నికల కంటే ముందు ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంది. మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్కొక్కసారి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ 5 ఏళ్ల తర్వాత భారతదేశంలో మీరు చూస్తే ఎవరైనా ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తే డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం. ఓట్ అనేది కోటీశ్వరులకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు. అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు. ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది. ఇంత మునిపే వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో, ఒక డిక్టేటర్షిప్లు వస్తాయో, అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు. లేకపోతే ఆ నియంతల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి. యు హావ్ సీన్ సిరియా, అంత మనకు బంగ్లాదేశ్ చూశారు. ప్రజల్లో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారు చెప్పినట్టు నేను ఇంత మునిపే చెప్పాను, ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని. ప్రజలు మమ్మల్ని విశ్వసించి భారీ విజయాన్ని కట్టబెట్టారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రజలు మా నుంచి చాలానే ఆశిస్తున్నారని, ప్రజలకు ఉపయోగపడే పాలసీలు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన పనులు మూలాలను కదిలించి వేశాయన్నారు. విధానాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై 10 లక్షల కోట్ల అప్పు ఉందని, అధిగమించి అభివృద్ధి సాధనపై దృష్టి సారించామని అన్నారు. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. మేము ఎన్ని మాట్లాడినా వీఆర్ పాలసీ మేకర్స్. ప్రజల తాలూకు ఆకాంక్షల్ని, వాళ్ళ కష్టాలని మాట్లాడగలం, పాలసీల్లో చేయగలం. కానీ
క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది, ప్రజలకి చేరువ చేయగలిగేది ఇది మీరే చేయగలరు. దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీని ఐల్ అండర్స్టాండ్ ద intricacies and the depth and seriousness of what we had gone through. గత ప్రభుత్వం మా అందరినీ చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికీ ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. మాకు కామన్ మెన్కి ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్, హౌ కమ్ యూ హ్యావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్. మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరేంటి, ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, అండ్ త్రూ దట్ కంట్రోలింగ్ ద ఎంటైర్ 5 crores plus పీపుల్. మన నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది. ఈవెన్చువల్గా మీరు చూస్తున్నారు, ఐదర్ ఫ్రమ్ సిరియా ఆర్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ శ్రీలంక, ఇఫ్ ద పొలిటికల్ లీడర్షిప్ fails, it is administrative division. Administrative wing should be able to take part, make sure that decay doesn't go further. ఈ నెల 13న స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ని రూపొందించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల వరుస ఘాతకాలు పాల్పడుతున్నారు. తాజాగా బీజాపూర్ జిల్లాలో బీజేపీ నేత మండోరాం ఇంట్లోకి ప్రవేశించి అతి కిరాతకంగా హత్య చేశారు. సోవన్పల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత వారంలో బీజేపీకి చెందిన 2 మాజీ సర్పంచులతో సహా 3 బీజేపీ నేతలను హతమార్చారు మావోయిస్టులు. ఘటనా స్థలం దగ్గర కరపత్రాలు విడిచారు మావోయిస్టులు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల వరుస ఘాతకాలు పాల్పడుతున్నారు. తాజాగా బీజాపూర్ జిల్లాలో బీజేపీ నేత మండోరాం ఇంట్లోకి ప్రవేశించి అతి కిరాతకంగా హత్య చేశారు. సోమన్పల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత వారంలో బీజేపీకి చెందిన 2 మాజీ సర్పంచ్లతో సహా 3 బీజేపీ నేతలను హతమార్చారు మావోయిస్టులు. ఘటనా స్థలం దగ్గర కరపత్రాలు విడిచారు మావోయిస్టులు. ఎన్టీఆర్ జిల్లాలో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న అక్రమార్కులు రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామ పరిధిలోని జగ్గవరపుగుట్ట గ్రావెల్స్ ను అక్రమంగా తరలిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో జేసీబీలు, ట్రాక్టర్లతో మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రైవేట్ స్థలాలకు మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రంగాపురం గ్రామస్తులు తవ్వకాలను అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొందరు గ్రామస్తులతో గొడవకు దిగారు. గ్రామస్తులను చూసి ట్రాక్టర్ డ్రైవర్ పరారీ అయ్యాడు. జేసీబీ ట్రాక్టర్ను పోలీసులు సీజ్ చేశారు. మరోవైపు అధికార పార్టీకి చెందిన నేతలే అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతుండడంపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెదబొండపల్లిలో అన్నపూర్ణ అనే మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు గుర్తు తెలియని దుండగులు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.